వాళ్ళు అన్నారట, ఎంత తప్పిది, మోసము చేసి పెద్దమ్మని నీ బానిసని చేసుకుంటావా, ఇంత అధర్మమా, తల్లి చెప్పిన అధర్మం చెయ్యకూడదని శాస్త్రం చెబుతున్నది, మేం చెయ్యం అన్నారు. దాంతో ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. ఆవిడకు కూడా కొంచెం బీపీ ఉందనుకుంటాను. దాంతో ఒళ్ళు మండిపోయి పళ్ళు పట్టబట్టుకు తొందర కోపం వచ్చేస్తుంది. కొంత ఎందుకు ఏముండదు అక్కడ, రక్తపు పోటు కలిగిన స్త్రీ కద్దురు అనుకుంటాను. అందుకే ఆగ్రహోద గుర్రాలై, దుర్మార్గుల్లారా, నేను వెళ్ళి గుర్రపు తోక కరుచుకొని నల్లగా చెయ్యమంటే నా మాట కాదంటారా, ఈ క్షణమే మీకు శాపం పెడుతున్నాను, భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చెయ్యబోయే సర్పయాగంలో పడి మీరంతా కాలి బూడిదైపోండి అని చెప్పించింది. దాంతో వాళ్ళు వణికిపోయి కాళ్ళ మీద పడ్డారు. నా మాట విన్నవాళ్ళు మాత్రం బతుకుతారు, మిగతా వాళ్ళు కాలిపోతారు, ఇందులో కొంతమందికి చావు తప్పదు, వెళ్ళండి, మిగతా వాళ్ళైనా వెళ్ళి ఆ తోకని పట్టుకోండి అంటే 2-3 వెళ్ళి ఆ తోకని కలిసి పట్టుకున్నారు. దాంతో తోక నల్లగా కనపడింది. దాంతో వినత ఓడిపోయింది, చెల్లెలికి దాసి అయిపోయింది. 1000 ఏళ్ళు దాస్యం అనిపించిందండి ఆవిడ.